ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో డాక్టర్ డి ధైర్యం గారు రచించినటువంటి వ్యాసము అవతారములోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భగవాన్ బాబా వారు జీసస్ క్రీస్తు సంపూర్ణ వికాసములు చెందిన పరిపూర్ణ ఆత్మలుగా అవతరించినారు. వెదతో కూడినటువంటి తప్పటడుగులు వేసి బహుజన్మల సత్కర్మలు ఫలించిన మీదట నెమ్మది మీద ఆత్మసాక్షాత్కారమును పొందు రీతి వీరిరువురికి వర్తించదు. మానవులకు ముక్తి అందించుటకై దేవుడే మానవాకారము దాల్చి బాబాగా క్రీస్తుగా అవతరించినారు. వీరిరువురి తల్లిదండ్రులు సామాన్య కుటుంబీకులు, విద్యావంతులు కారు, ప్రాముఖ్యత లేని కుగ్రామవాసులు. అయినప్పటికీ వారు రాజవంశములలో జన్మించినారు. వారి పూర్వీకులలో మహాత్ములు మహర్షులు ఉన్నారు. ఈ అవతార పురుషులు కౌమార దశలో జననీ జనకుల ఎడ వినయ విధేయతలను ప్రదర్శించుచు సామాన్య బాలుర వలె మెలుగుతూ తరుణం కోసం వేచి ఉన్నారు. ప్రథమం నుండి వీరిరువురు ప్రత్యేకతను ప్రదర్శించినారు. 11వ ఏటనే జీసస్ గుడిలోకి ప్రవేశించి అక్కడ పూజారులతోనూ పండితులతోనూ ఆధ్యాత్మిక విషయములపై సుదీర్ఘముగా చర్చించాను. భగవాన్ బాబా వారు పిన్న వయసులోనే మహిమలను ప్రదర్శించను. లౌకిక విద్యను త్యజించను. దివ్యోపన్యాసములందరకు అందించను. ఆధ్యాత్మికోన్నతి అందించు నాటకములకు దర్శకత్వం వహించను. ఇరువురును సత్సంప్రదాయంలో వెలసినారు. ఇరువురి రాకను గొప్ప మతములు తెలియజేసినవి. జుడియక్ మత గ్రంథములు క్రీస్తు రాకను తెలియజేసినవి. భగవాను రాకను హిందూ మత గ్రంథములు తెలియజేసినవి. వీరి రాకను షిరిడి సాయి బాబా గారు కూడా తెలియజెప్పారు. మానవులకు దుర్గతి పట్టి ఆత్మవిశ్వాసం అడుగంటిన సమయంలో వారిని తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో ఉంచి ఉద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతయో ఉన్నందువలన జీసస్ క్రీస్తు సత్యసాయి అవతరించినారు. సాంప్రదాయ సిద్ధమైనటువంటి విశ్వాసములను కాలానుగుణ్య మార్పులతో సర్వులకు తెలియపరచి వారి వారి దృక్పథములకు సరిపడు రీతిలో ఈ అవతార పురుషులు వాటిని తిరిగి నెలకొల్పినారు. వేదముల మత గ్రంథముల ప్రాముఖ్యతను అందరి దృష్టికి తీసుకొని రావటంలో వారి ప్రభావం ఆగిపోలేదు. ఈ ఇష్టదేవలతో ఆత్మీయము, అతి విశిష్టము, ప్రాపంచిక రీత్యా అతీతమైనటువంటి సంబంధం ఉన్నదని పలువురి దృఢ నమ్మకము. రోమన్ల నాటి మానవులాగా ఈనాటి మానవుడు కూడా పలు విధములైనటువంటి మతములతో తత్వములతో తికమక పడుతున్నాడు. సాంకేతిక ప్రగతిలో ఉక్కిరి బిక్కిరై ప్రపంచంలోనే జీవించుతున్న మానవుడు ఎందుకు కొరగాని ఏకాయిగా భావించుకొనుచున్నాడు. త్వరితగతిని మారిపోవచ్చు ఆదుద్దాలను అనుకరింపజేస్తున్నటువంటి సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ విలువలు స్నేహితుని, తండ్రి కొడుకుని, సోదరుని, ఆలు మగని మధ్య ఉండేటువంటి వ్యక్తిగత సంబంధం తెగత్రించి మానవులను హృదయములే లేని యంత్రములుగా మార్పులు చేయుచున్నవి. హృదయములకు ప్రాధాన్యం రచించిన మానవుల్లో వైరుధ్యపూరిత బాంధవ్యములు అభివృద్ధి చెందును. వ్యక్తిత్వము దాని అభివృద్ధి సాంఘిక అవసరాల మీద ఆధారపడి ఉన్నవి. డేవిడ్ రీన్ అని చెప్పినట్లు మన వ్యక్తిత్వము లోపలి ఆదేశాల మీద కాకుండా వెలుపలి ఆదేశాల మీద ఆధారపడి ఉన్నది. అట్లు కాకుండా లోపలి ఆదేశాల మీదే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉండిన మన ప్రత్యేక స్వశక్తి, అవసరములు, ఆశయాలు తగినట్లుగా ఆధ్యాత్మిక మార్గములో మనోవిజ్ఞానము అభ్యుదయం చెందును. అందువలన ఆధునిక మానవుడు తన వ్యక్తిత్వమును కోల్పోయినాడు. అంతరాత్మిక నిజమైన పూర్ణతత్వమును అనుభవించదాలకున్నారు. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే